హాయ్ గాయ్స్, మీలో చాలా మంది నా చికెన్ పులావ్ రెసిపీ అడిగారు కదా. సో మీకోసమే ఈ వీడియో. సో ఫస్ట్ మనం రైస్ ని ఒక 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. అండ్ అలాగే చికెన్ లో కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం నిమ్మకాయ వేసుకొని అది కూడా 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఈ పులావ్ లో మెయిన్ పార్ట్ ఇదే. కొంచెం కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మీరు తినే అంత పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గంజలో ఆయిల్, షాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసి సాఫ్ట్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసి చికెన్ ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ చికెన్ లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా కారం వేయాలి. రెడ్ చిల్లీ ఆప్షనలే, ఎక్కువ కారం తినే వాళ్ళైతే వేసుకోవచ్చు నాలాగా. రైస్ యాడ్ చేసుకునే ముందు కొంచెం వాటర్ చల్లి చికెన్ ని ఒక 60% వరకు కుక్ చేసుకోవాలి. అండ్ దెన్ రైస్ యాడ్ చేసుకున్నాక రైస్ అండ్ చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసి కొంచెం బాయిల్ అయ్యాక మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇంకోసారి మంచిగా కలిపేసి మళ్ళీ 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ వదిలేసి ఇంకా చికెన్ పులావ్ తింటారు మీరు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.